హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొంచెం సీరియస్ టాపిక్ గురించి చూద్దాం. మీరు చాలాసార్లు అనుకుంటే, ఎప్పుడైనా నా స్నేహితురాలు లేదా ప్రేయసి నాకు ఆసక్తి కోల్పోతుందా, లేదా ఆమె నన్ను తీసుకోకపోవడం తగ్గిస్తే అనిపిస్తుందా? మామూలుగా మనం చాలా కాలం పాటు మంచి స్నేహం, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆమె గమనించలేని చిన్న చిన్న మార్పులు అవుతుంటాయి. ఈ వీడియోలో మీరు ఆసక్తి కోల్పోయినప్పుడు ఎలాంటి సూచనలు గమనించాలి అనే విషయాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతుంది, అలాగే మనసుల భావాలు కూడా. అయితే కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఈ వీడియో చూసి మీ పరిసరాల్లో ఉన్న అమ్మాయిలు ప్రేయసి ఆసక్తి కోల్పోతున్నారా అనే విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. ఆమె మీతో మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించకపోవటం. మీరు ఇద్దరు సంబంధం ఉన్నప్పుడు మీరు ప్రతిసారి మాట్లాడాలని అనుకుంటారు, కానీ అలా ఇష్టపడని వ్యక్తి కోసం సమయం ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండగలరు. ఒకప్పుడు రోజంతా మాట్లాడిన అమ్మాయి ఇప్పుడు మీకు సంక్షిప్త సందేశాలు మాత్రమే పంపుతుంది. ఆమెతో కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. అది ఆసక్తి కోల్పోయినందుకు మొదటి సంకేతం. ఆమె ఇతరుల పనులకు ఎక్కువ సమయం కేటాయించటం. ప్రేమలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి తన ప్రియుడి పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతుంది, కానీ ఇప్పుడు ఆమె తన సహజమైన శక్తిని, సమయాన్ని ఇతరులపై పెట్టడం మొదలు పెడితే అది అంటే ఆమె ఆసక్తి కోల్పోయినది. ఉదాహరణకి, ఆమె కొత్తగా ఇంకొకరు ఫ్రెండ్స్ చేసుకుంటూ, లేదా మీరు ఆమెతో ఉన్నప్పుడు ఆమె తప్పకుండా మొబైల్లో ఎంగేజ్ అవ్వటం ఇలా ఒక మొదటి సంకేతం. ఫిజికల్ మరియు ఎమోషనల్ డిస్టెన్స్. ఆమె మీతో ఫిజికల్గా మరియు ఎమోషనల్గా దూరం పెట్టడం. మీరు ఎప్పుడు ఆమెకు దగ్గరగా ఉండాలనుకున్నా ఆమె దూరంగా వెళ్ళిపోవటం. మీరు గోప్యంగా మాట్లాడాలనుకుంటే కానీ ఆమె స్పందించకపోవటం. ఆమె శరీర భాష కూడా బాగా లేకపోవటం. ఉదాహరణకి, మీరు ఆమె చేతిని పట్టుకున్నప్పుడు ఆమె తేలికగా తీసుకోకుండా అలా చేయకూడదని చెప్పటం. ఆమె మీ గురించి తక్కువగా మాట్లాడటం. ప్రేమలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి తన ప్రియుడి గురించి ఎప్పటికప్పుడు పాత కొత్త విషయాలను చెప్పటం ఇష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు తన స్నేహితులతో కలిసి మీ గురించి అంతగా మాట్లాడదు. అవును, ఆమె సంతోషంగా ఉంటే మీరు ఆమె జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా కనిపించకపోవచ్చు. ఇది కూడా ఆమె ఆసక్తి కోల్పోతున్న సంకేతం. ఆమె మీపై ఇండిఫరెంట్గా ఉండటం. ఆమె మీ ఫీలింగ్స్ పట్ల ఇండిఫరెంట్గా ఉండటం. ఒకప్పుడు మీరు బోర్ లేదా డిప్రెస్లో అయి ఉంటే ఆమె మీ పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు అనుకున్నంతగానో ఆమె దాన్ని పట్టించుకోకపోవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఆమె మీ వద్దకు రాదు అని స్పందించవచ్చు తెలుస్తుంది. పెద్ద విషయాలను అనుకూలంగా చూసుకో. మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఎగ్జాంపుల్ బర్త్డే, యానివర్సరీస్, ఆమెకు పెద్దగా ఆసక్తి లేకపోవటం, అది కూడా ఆమె ఆసక్తి కోల్పోయినట్లు సూచిస్తుంది. మీరు చెప్పిన మీ ప్రణాళికలు, మీ మంచి పనుల మీద ఆమె స్పందన తగ్గిపోతే అది ఆసక్తి తగ్గిన సంకేతం. ఆమె ఆకృతి, ప్రవర్తనలో అపరిచిత మార్పులు. ఆమె మీతో ఎప్పటికప్పుడు గడిపే సమయాల్లో మరియు ఆమె పెద్దగా మార్పులు చూపిస్తారు. డ్రెస్ చేయటం, ఫిట్నెస్ను ఎక్కువగా పట్టించటం వంటి మార్పులు గమనించవచ్చు. మీరు చేసిన మంచి పనులు ఆమెకు నొప్పి చూపించటం. ఆమెకు మిమ్మల్ని అంగీకరించకుండా లేదా మీరు చేసిన పనులపై నొప్పిగా ఉండటం అనేది ఆసక్తి తగ్గడానికి మొదటి సంకేతం. ఆమె తరచూ వెళ్ళిపోవటం. ఒకప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆమె సంతోషంగా మీతో వస్తుంది, కానీ ఇప్పుడు ఆమె తరచుగా నాకు వెళ్ళాలని ఉంది చెప్తూ ఉంటుంది. ఆమె కొత్త ఫ్రెండ్స్ను చేర్చుకోవటం. ఆమె గతంలో మీతో లేదా మీ పరిచయంతో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త స్నేహితులతో ఎక్కువ సమయం గడపటం మీలో ఆసక్తి తగ్గటాన్ని సూచిస్తుంది. అమ్మాయి ఆసక్తి కోల్పోయినప్పుడు గమనించవలసిన 10 సంకేతాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి, అయితే అవి ఒక్కొక్క మనసులో మార్పులు సూచించే దారులు అనేకం ఉంటాయి. ఈ వీడియోలో మీరు మీ పరిసరాల్లో ఉన్న స్త్రీలు లేదా ప్రేయసి ఎప్పుడు ఆసక్తి కోల్పోతుందో తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.